మీరు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? ఛాతీలో పట్టేసినట్లు ఉంటున్నా? రాత్రంతా కూడా దగ్గుతో బాధపడుతున్నారా? అయితే ఆస్తమా లక్షణాలు ఉన్నాయేమో తెలుసుకోండి. హాయ్, ఐఎమ్ ప్రతిమ, సర్టిఫైడ్ ఆక్యుపంక్చరిస్ట్. వెల్కమ్ టు ఆక్యుసిద్ధ ఛానల్. ఈరోజు వీడియోలో ఆస్తమా గురించి, ఆక్యుపంక్చర్ ద్వారా ఆస్తమాని ఎఫెక్టివ్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం గాలి పీల్చుకునే దారి సన్నగా స్ట్రాలాగా ఉంటుంది. ఈ ఆస్తమా వచ్చినప్పుడు ఈ ఊపిరి మార్గాలు ఇరుకుగా, వాపుగా తయారవుతాయి. దానివల్ల గాలి సరిగ్గా వెళ్ళక గాలి లోపలే ఇరుక్కుపోతుంది. భారతదేశంలో లక్షలాది మంది సమస్యతో బాధపడుతుంది. అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది? చాలా మందిలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వంటగది పొగ, దుమ్ము, ధూళి, ఈ పొల్యూషన్ కూడా చాలా ప్రధాన కారణాలు. అలాగే కేవలం ఒత్తిడి వల్ల కూడా ఆస్తమా వచ్చే అవకాశం చాలా ఉంది. ఆస్తమా ఉందని ఎలా తెలుసుకోవాలి? తెల్లవారుజామున లేదా రాత్రిపూట విపరీతమైన దగ్గుతో బాధపడుతూ ఉంటాం. ఛాతీలో పట్టేస్తూ ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమైపోతుంది. అలాగే చిన్న పని చేసినా కూడా అలసిపోతూ ఉంటారు. ఇవన్నీ ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలను మీరు తేలిగ్గా తీసుకోకండి. మీ శరీరం మీద ఏదో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇన్హేలర్స్ వాడుతూ ఇబ్బంది పడుతున్నారా? కంగారు పడకండి. ఇక మీదట నేనున్నాను మీకు సహాయం చేయడానికి. ఆక్యుపంక్చర్ ద్వారా ఆస్తమాని చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఆక్యుపంక్చర్ మీ లంగ్ ఛానల్స్ని, మీ నెమ్ ఛానల్స్ని అవసరాన్ని బట్టి ఇంకొక కొన్ని ముఖ్యమైన ఛానల్స్లో మేము స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఆక్యుపంక్చర్ చాలా బాగా సహాయపడుతుంది. వీటితో పాటు మీరు మా కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మీ పరిస్థితిని బట్టి మేము ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నా, ఆస్తమా లక్షణాలు ఉన్నా వారికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం ఆక్యుసిద్ధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆక్యుపంక్చర్, ది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.